అరిటాకులతో అయితే సింపుల్ డిఐవై చూపిస్తున్నా అండి. ఇది ఫెస్టివల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అరిటాకుని అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా వన్ సైడ్ అయితే కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రసాదం కప్స్ అయితే చేస్తున్నామండి. దీన్ని అయితే నీట్గా ఇలా అయితే కట్ చేసుకొని ఒక గాజు సీసా లాంటి కానీ కప్పు కానీ ఉంటుంది కదా, అదైతే ఇలా పెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇది లూజ్ అయిపోకుండా ఉండటానికి మనమైతే రెండు రకాలుగా ట్రై చేయొచ్చండి. ఒకటైతే ఇట్లాగా డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. లేకపోతేనేమో మనం అగరబత్తుల్ని కాలిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇక్కడైతే ఊడిపోకుండా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే రెండు రకాలుగా చూపించాను. అలాగే డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కప్స్ లాస్ట్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మడిచి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, బ్రేక్ అయిపోకుండా అయితే వస్తాయి. చాలా సింపుల్గా అయితే అరిటాకులతో ప్రసాదం కప్స్ అయితే రెడీ అయిపోయినాయి కదండి. ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.